హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి అయితే సండే వ్లాగ్. మేమైతే ఓషన్ పార్క్కి వెళ్తున్నాము. మేమందరం కూడా రెడీ అయిపోయాము. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అవ్వడమే. మీరు మాత్రం వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అసలు ఓషన్ పార్క్కి వెళ్ళాలనే థాటే లేకుండే, ప్లాన్ లేదు. మార్నింగే గుర్తుకొచ్చింది, సరే ఎక్కడికన్నా వెళ్దాము, సమ్మర్ కదా, ఓషన్ పార్క్కి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో దాని గురించి అయితే గూగుల్లో సెర్చ్ చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, టికెట్స్ ఎంత, ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంది అని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నాము. అండ్ ఈ జర్నీలో మా అత్తయ్య కూడా మాతో జాయిన్ అయ్యారు. సో ఫస్ట్ బయట టిఫిన్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా ఓషన్ పార్క్కి అయితే వచ్చేసాము. ఎప్పుడో మా ఆయన చిన్నప్పుడు వెళ్ళాడంట, నేనైతే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. అసలు చుట్టుపక్కల ఇవన్నీ ఏం లేకుండే, ఎక్కడో ఊరి చివరిలో ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఎంత డెవలప్ అయిపోయిందో చుట్టుపక్కల అని చెప్తా ఉన్నాడు వచ్చేదారిలో. అండ్ మా ఇంటి దగ్గర నుంచి అయితే 1.5 hours పట్టింది. అండ్ టికెట్ రేట్ వచ్చేసి 750 అడల్ట్స్కి. అండ్ చిన్నపిల్లలు కూడా తీసుకుంటారు, కాకపోతే హైట్ వైజ్గా తీసుకుంటారు. అర్జున్కి అయితే టికెట్ లేదు, మొత్తం ఫ్రీయే. అండ్ ఇక్కడ రైడ్స్ అన్నీ కూడా టికెట్ తీసుకుంటాం కదా, దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ ఎండ ఎంత ఉందంటే మా ఇంటి దగ్గరకు ఉన్న దానికంటే కూడా ఎక్కువ ఉంది. ఏ రైడ్ కూడా మనం మధ్యాహ్నం పూట అస్సలు ఎంజాయ్ చేయలేము. ఇక్కడ చిన్నపిల్లల పార్క్, వాటర్ గేమ్స్ అండ్ నార్మల్ గేమ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పైకి చూడు. అర్జున్ కాన్ఫిడెంట్గా ఎక్కింది ఒక్కటే ఫస్ట్ రైడ్ మాత్రమే, అది కూడా ఏడ్చేసాడు. మళ్ళీ మధ్యలో ఆపాల్సి వచ్చింది. అందుకని మిగతా ఏ రైడ్స్ కూడా వాడిని ఎక్కమని చెప్పి ఫోర్స్ చేయలేదు, ఎందుకంటే ఇంకా చిన్న బాబే కదా. అండ్ తర్వాత మిగతా రైడ్స్ అన్నీ కూడా ఎక్కేసాము. అండ్ తర్వాత వాటర్లోకి దిగడానికి ముందు ఫుడ్ తినేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే లంచ్ చేసేసాము. అండ్ అక్కడ చైనీస్ ఉంది, సౌత్ ఇండియన్ ఉంది, స్నాక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మేమైతే మీల్స్ ఆర్డర్ చేసుకున్నాము. నేను సాంబార్ రైస్, తనేమో కర్డ్ రైస్, కన్నయ్యకి పూరి, అండ్ అత్తయ్యకి అయితే నార్మల్ మీల్స్ అయితే ఆర్డర్ చేసాము. సఫిషియెంట్గానే సరిపోతుంది. అండ్ రేట్స్ కొంచెం ఎక్కువ, పర్లేదు, ఇక తప్పదు కదా. లంచ్ తినేసాక మళ్ళీ స్టార్ట్ చేసాము వాటర్ గేమ్స్. ఫస్ట్ అయితే పూల్లోకి వచ్చేసాము. అండ్ స్టార్టింగ్లో వచ్చేసాము, చిన్నపిల్లలకి ఉంటుంది, అంటే ఎక్కువ వాటర్ ఉండవు, తక్కువ వాటర్. అండ్ వెళ్ళే కొద్దీ పెద్దవాళ్ళకి ఒక లైన్ వరకే చిన్నపిల్లలకి యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ కావాలంటే ట్యూబ్స్ ఉంటాయి, అండ్ మనకి నైలాన్ డ్రెస్సెస్ మాత్రమే అలో చేస్తారు, మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వీళ్ళ దగ్గర రెంట్కి కూడా తీసుకోవచ్చు. డిపాజిట్ చేస్తే వాళ్ళు మనకి డ్రెస్సెస్ ఇస్తారు. సో మేము ఇంట్లో నుంచి తెచ్చుకోలేదు కాబట్టి ఇక్కడ తీసుకున్నాము. అండ్ ట్యూబ్ అయితే ఏం తీసుకోలేదు. ఇక్కడ వాడింది ఎంజాయ్ చేసిందంటే ఇది ఒక్కటే. చాలాసేపు గడిపాము ఇక్కడే. వాడు ఇందులోనే స్విమ్మింగ్ కూడా చేశాడు. చిన్నపిల్లలకి ఆటోమేటిక్గా వస్తుంది కదా, సో కాసేపు స్విమ్మింగ్ నేర్పించాడు వాళ్ళ నాన్న. అండ్ తర్వాత మేమిద్దరం ఎంజాయ్ చేసాము, తర్వాత ముగ్గురం ఎంజాయ్ చేసాము. అండ్ అలా అలా సాయంత్రం అయితే గడిచిపోయింది. అండ్ సాయంత్రం అయ్యాక టీ, కాఫీ, అండ్ వాడి కోసం అయితే మ్యాంగో జ్యూస్ అయితే ఆర్డర్ చేసాము. సో అవి మంచిగా తాగేసి మళ్ళీ ఇంకొకసారి రైడ్స్కి అయితే వెళ్దాం అనుకున్నాము. నాకు తెలిసి అప్పుడు టైం వచ్చేసి 5:30 ఏమో అవ్వొస్తుంది, మ్యాక్సిమం 6 వరకే ఉంటుంది. అయినా సరే జనాలు ఫుల్గా ఉన్నారు. ఇందులో ఎక్కంది ఏదంటే ఒకటి పైన స్కై క్యాప్స్ అయితే ఎక్కలేదు. వాడు అస్సలు కోఆపరేట్ చేయలేదు ఎక్కుదామంటే.
సర్లే వాడికి ఇంకా ఇష్టం లేదు కదా ఎందుకు బలవంతం చేయడం అనేసి అదొక్కటి రైడ్ మిస్ అయిపోయాము. మార్నింగ్ మేము వచ్చేటప్పుడు ఎంత ఎండ ఉండేనో, సాయంత్రం మేము వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ గాలి, మొత్తం దుమ్ము లేవడము, బాగా గాలి రావడం జరిగింది. చాలా బాగుండే క్లైమేట్. అదొక్క రైడ్ తప్ప మిగతావన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసాము. రైడ్ నేమ్స్ తెలియదు కానీ నాకు సరిగ్గా. మ్యాక్సిమం అన్ని రైడ్స్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలా చిన్నపిల్లలు ఉంటే మాత్రం కొంచెం కష్టమవుతుంది. అండ్ కొన్ని మాత్రం చిన్నపిల్లలకి సపరేట్గా పార్క్స్ అట్లాంటివి అయితే ఉన్నాయి. అందులో అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ బయట వ్యూ మాత్రం సాయంత్రం ఇలా ఉంది. అండ్ అప్పటికే టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇక స్టార్ట్ అయిపోదామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. అసలు బయట బిల్డింగ్స్ చూస్తే అమ్మ ఇంత డెవలప్ అయిపోయిందా అని అనిపించింది. అసలు ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయని కూడా నాకు తెలియనే తెలీదు. ఎంత డెవలప్ అయిపోయిందంటే ఊపిరి పీల్చుకోవడానికి కూడా ప్లేస్ లేనంత బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. అది ఎలా ఉంటాయి ఏంటి అని తెలియదు కానీ బయట నుంచి చూస్తే మాత్రం చాలా బాగున్నాయి. సో ఆ సండే అయితే మేము అలా ఓషన్ పార్క్లో గడిపేసాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ ఎంజాయ్ ఉండే, మంచి ఫుడ్ తిన్నాము. అండ్ కన్నయ్య కూడా కొంచెం సాటిస్ఫై అయ్యాడు అక్కడిక్కడ ఆడుతూ. అండ్ ఇది మా ఓషన్ పార్క్ వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, అలానే ఫాలో చేయండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.